అనగనగా ఒక అరుంధతి, ఒక ప్రేమ కథా చిత్రం అండ్ ఒక అవును. ఇలా చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ హారర్ జనర్‌కి చాలా కంట్రిబ్యూట్ చేసింది. కానీ ఈ మధ్య వచ్చే హారర్ ఫిలిమ్స్ ఇంతకుముందు మూవీస్‌కి దగ్గరకి కూడా రావట్లేదు. ఈ మధ్య హారర్ సినిమా చూసి నవ్వొస్తుంది అండ్ కామెడీ సినిమా చూసి భయమేస్తుంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో హారర్ సినిమా ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు ఈ జనర్‌కి ఉండే క్రేజ్ వేరే ఏ జనర్‌కి ఉండేది కాదు. సో ఈ హారర్ జనర్‌లో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా వచ్చింది? అసలు ఇప్పుడు కరెంట్‌లీ మన తెలుగు ఇండస్ట్రీలో హారర్ జనర్ ప్రాబ్లమ్ ఏంటి? అండ్ మన టాలీవుడ్‌లో మళ్ళీ ఆ రేంజ్ హారర్ మూవీస్ చేయొచ్చా? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చేతిలో చెకుడులు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన తెలుగు హారర్ జనర్ ఎలా మొదలైందనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ టాలీవుడ్ అంటే 1950s టైంలో మనం ఫస్ట్ టైం హారర్ సినిమా చూసాం. అప్పట్లో హారర్ ఒక సెపరేట్ జనర్ కాకపోయినా 'పాతాళ భైరవి' లాంటి సినిమాలతో మనకి సినిమా నుంచి భయం పుట్టించొచ్చు అనే కాన్సెప్ట్‌ని ఫస్ట్ 'పాతాళ భైరవి' మొదలుపెట్టింది. అప్పట్లో హారర్ అనే ఎలిమెంట్స్‌ని రాక్షసులు అండ్ పురాణాల నుంచి తీసుకునేవారు. దానివల్ల హారర్ అనే దానికంటే ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ అనే ఫీలే ఎక్కువగా వస్తుంది. చాలా వరకు ఈ ఎరాలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా హారర్ తక్కువ అండ్ మోరల్ బేస్డ్ థ్రిల్లర్స్ ఎక్కువ. ఇంకా ఈ ఏజ్‌లో మోస్ట్ ప్రామినెంట్ మూవీస్ అంటే 'పాతాళ భైరవి' అండ్ 'మాయాబజార్'. ఇవి ప్యూర్ హారర్ కాకపోయినా ఇనీషియల్ బేస్‌మెంటమ్ ఫర్ టాలీవుడ్ హారర్‌గా సర్వ్ చేసింది. ఇంకా ఈ టైప్ ఆఫ్ హారర్ టిల్ ఎర్లీ 1970s నడిచింది. దెన్ వి హావ్ నెక్స్ట్ జనరేషన్, అదే లేట్ 1970s. ఈ ఎరాలోనే హారర్ అనేది ఒక సెపరేట్ జనర్‌గా మారిపోయింది. ఇదే టైంలో హారర్ ఫిలిమ్స్ అనేది వెస్టర్న్ ఫిలిమ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు జస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్స్‌ని చూసిన తెలుగు ఆడియన్స్ ఫస్ట్ టైం హాంటెడ్ హౌస్ అండ్ ఆత్మలు లాంటి కాన్సెప్ట్‌ని స్క్రీన్ పైన చూసి షాక్ అయ్యారు. ఇదే టైంలో హారర్ థ్రిల్లర్స్‌ని సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్‌తో క్లబ్ చేశారు. అదే క్షుద్ర పూజలు లాంటి కాన్సెప్ట్స్. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే లో లైటింగ్‌లో కొంచెం హారర్ మ్యూజిక్ అండ్ స్కేరీ లుక్స్ ఉన్న క్యారెక్టర్స్‌ని పెట్టేయడం. ఇది మోస్ట్‌లీ మోరల్ స్టోరీ కంటే సూపర్‌స్టిషన్ అండ్ భయపెట్టించడంలో ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ టైంలో మోస్ట్ ప్రామినెంట్ 'ఆమె కథ' అండ్ 'రాత్రి విలువ'. ఈ జనరేషన్ కూడా ఎర్లీ 1980స్‌లో ఎండ్ అయిపోయింది. 1990 స్టార్ట్ అయింది. అప్పుడు జనాలకి హారర్ మూవీస్‌లో ఒక చేంజ్ కనిపించింది. హారర్ ఫిలిమ్స్‌లో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే 'అమ్మోరు' అండ్ 'దేవి' లాంటి డివోషనల్ ఫిలిమ్స్‌తో హారర్ అనే ఐడియా పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు హారర్ అంటే దెయ్యాలు అండ్ భూతాలు అనుకునే ఆడియన్స్‌కి గుడ్ వర్సెస్ ఈవిల్ స్పిరిట్‌ని కూడా హారర్‌గా చూపించొచ్చు అనే ఐడియా ఈ సినిమాలతో వచ్చింది. థీమ్స్ హాంటెడ్ హౌస్ అండ్ గోస్ట్ నుంచి మారిపోయి డివోషనల్ అండ్ ఫియర్ ఆఫ్ ఈవిల్ లాంటి థీమ్స్ పైన షిఫ్ట్ అయిపోయాయి. ఇంకా మేకింగ్ ఆఫ్ హారర్ కూడా ఈ జనరేషన్‌లో మారిపోయింది. సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ వాడి గ్రాఫిక్స్ యూజ్ చేసి ఇంకా స్కేరీ అండ్ స్క్రీన్ అప్పీలింగ్‌గా కనిపించడానికి డైరెక్టర్స్ ట్రై చేశారు. ఇంకా ఆ టైంలో 'దేవి' అండ్ 'అమ్మోరు' లాంటి మూవీస్ హారర్‌ని లీడ్ చేశాయి. కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రం హారర్‌కి కూడా భయం వచ్చేలా చూపించింది. అదే ఎర్లీ 20s. ఒక 'అరుంధతి' మూవీ చాలు ఈ జనరేషన్ హారర్ మూవీస్ ఏంటో చెప్పడానికి. మనలో చాలామంది ఈ జనరేషన్ వాళ్ళు అయి ఉంటారు. ఇదే టైంలో జంప్ స్కేర్స్ అండ్ అడ్వాన్స్డ్ సౌండ్ డిజైన్స్‌ని వాడి హారర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా అప్రిషియేట్ చేశారు. స్టోరీ లైన్ అనేది సైకాలజీ హారర్‌కి మారిపోయింది. మళ్ళీ హాంటెడ్ హౌసెస్ అనే టాపిక్‌ని చూపించి దాన్ని మోడర్న్ టెక్నిక్స్ వాడి ఇంకా ఎన్హాన్స్ చేశారు. అర్బన్ లెజెండ్స్‌ని వాడి స్టోరీని ఇంకా ఇంట్రూడింగ్‌గా చూపించారు. గోస్ట్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సబ్ ప్లాట్‌ని కూడా మనం ఇదే జనరేషన్‌లో చూస్తాం. ఈ జనరేషన్‌లో బెస్ట్ వర్క్స్ అంటే 'మంత్ర', 'అరుంధతి', 'తులసీదళం' అండ్ 'ఆనందో బ్రహ్మ'. అండ్ మనం ఈ జనరేషన్‌ని ప్యూర్ హారర్ జనర్‌కి లాస్ట్ ఫేజ్ అని కూడా అనొచ్చు. బికాజ్ ఎక్కువ దూరం అవ్వకుండా జస్ట్ నెక్స్ట్ ఫేజ్. ఈ జనరేషన్‌లో సినిమా పిచ్చి పడిన వాళ్ళకి హారర్ అంటే హారర్ కామెడీ ఆర్ కమర్షియల్ హారర్ అనొచ్చు. ఈ జనరేషన్‌లో హారర్ మూవీస్‌ని ఎంగేజింగ్‌గా చూపించడానికి దానిలో కామెడీ అండ్ రొమాన్స్ లాంటి సబ్ జనర్స్‌ని యాడ్ చేసేవారు. దీంట్లో ఒక కామన్ స్టోరీ స్కెలిటన్ స్ట్రక్చర్ ఉండేది. అదే చాలామంది ఒక హారర్ హౌస్‌లో అసెంబుల్ అవ్వడం. అక్కడ ఒక 2, 3 కామెడియన్స్ ఉండడం అండ్ గోస్ట్ హంటింగ్‌తో ప్యారలల్‌గా కామెడీ నడిపించడం. ఇక్కడ థీమ్స్ ప్యూర్ హారర్ స్టోరీ కంటే కొంచెం డైవర్ట్ అయ్యి గోస్ట్‌కి ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉండడం అండ్ హారర్ పైన సెటైరికల్ కామెడీ చేయడం లాంటివి చాలా ఉండేది. ఈ టైంలో ఫేమస్ అయిన 'గీతాంజలి', 'ప్రేమ కథ చిత్రం', 'రాజుగారి గది' సిరీస్ ఎక్సెట్రా. ఇప్పుడు అట్ లాస్ట్ మనం మన జనరేషన్ ఆఫ్ హారర్‌కి వచ్చేద్దాం. అదే 2020s. టిల్ ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో కొంచెం స్పెషల్‌గా మాట్లాడాలి. మళ్ళీ జానర్ బ్లెండింగ్ ఇన్ హారర్ స్టార్ట్ అయింది. ఈ జనరేషన్‌లో మెయిన్ హారర్ అనగా ఎక్స్‌ప్రెషన్ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ పైన డిపెండెంట్‌గా ఉంటుంది. మెయిన్‌లీ ఈ టైంలో చాలా డార్క్ థీమ్ పైన స్టోరీ రన్ అయ్యేది. ఎగ్జాంపుల్ 'మసూద'.
ఇంకా స్టోరీలో హారర్‌తో పాటు డార్క్ రిచువల్స్ అండ్ సైకలాజికల్ డ్రామా మిక్స్ చేయడంతో ఆడియన్స్‌కి ఒక మంచి డ్యూయల్ కనెక్టివిటీ ఏర్పడింది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'మంగళవారం' సినిమాలో ఒక డార్క్ పాస్ట్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో మిక్స్ చేసి హారర్ అనే జనర్‌తో ఫుట్‌బాల్ ఆడేసి గెలిచారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇంకా మన జనరేషన్‌లో బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒకటి 'విరూపాక్ష'. డార్క్ రిచువల్స్ అండ్ డ్రామాటిక్ పాస్ట్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసిన బెస్ట్ ఫిలిమ్స్‌లో ఇదొకటి. ఇంకా ముందుకు వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవింగ్ ఆన్, లెట్స్ డిస్కస్ వాట్స్ రాంగ్ ఇన్ దిస్ జనరేషన్ ఆఫ్ హారర్. బేసికల్లీ చెప్పాలంటే దేర్ ఈజ్ నో హారర్. ప్యూర్ హారర్ అనే జనర్‌ని ఈ కొత్తగా వచ్చిన హారర్ కామెడీ చంపేసింది. ఇది 'చంద్రముఖి' అండ్ 'కాంచన' లాంటి సిరీస్‌లో చూడొచ్చు. హారర్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకొని కమర్షియల్ మూవీస్ చేసేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌కి వన్ బై వన్ ఈ హారర్ అనే జనర్ మీద నుంచి ఇంట్రెస్ట్ పోతుంది. స్టోరీస్ చాలా రిపిటేటివ్ అవుతున్నాయి. లైక్ 'కాంచన 2' నుంచి 'పిండం' లాంటి మూవీస్ వరకు చాలా రిపిటేటివ్ స్టోరీస్ అండ్ సేమ్ లాక్స్టర్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌కి సినిమా పైన ఉండే ఇంట్రెస్ట్ ఈ ఫిలిమ్స్ ఎత్తేస్తుంది. ఆడియన్స్‌ని నవ్వించిన తర్వాత డైరెక్టర్ చేయాల్సిన నెక్స్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఆడియన్స్‌ని భయపెట్టడం. కానీ అది ఈ మధ్య డైరెక్టర్స్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంకా ఓవర్ యూజ్ ఆఫ్ జంప్ స్కేర్స్ అండ్ స్కేరీ నాయిసెస్. ఏదో ఒకసారి మూవీస్‌లో వచ్చి బాగా అలరిస్తుందంటే ఓకే గానీ, ప్రతి 2 మినిట్స్‌కి ఒకసారి చాలా ప్రిడిక్టబుల్ వేలో ఈ జంప్ స్కేర్స్‌ని పెడితే ఎవరు భయపడతారు? ఇంకా స్టోరీలో చాలా ఇన్‌కన్సిస్టెంట్ టోన్‌ని యూజ్ చేయడం. లైక్ జస్ట్ ఇమాజిన్, ఒక మంచి హారర్ సినిమా నడుస్తుంది అండ్ సడన్‌లీ ఒక లవ్ సాంగ్ వస్తే అవ్వాలి అని ఉందా నాతో. ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా చిరాకు పడతారు. ఇలా హారర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. అనదర్ హ్యాండ్, ఓవర్ యూజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కూడా మంచిది కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'పొలిమేరా 2' అండ్ 'డీ మోంటీ కాలనీ 2'. ఈ సినిమాల్లో చాలా హై ఎండ్ కాన్సెప్ట్స్ని చాలాసార్లు వాడడంతో ఆడియన్స్కి సినిమా అర్థమే అవ్వదు. భయం ఇంకొక వైపు. బట్ ఇఫ్ ఇట్స్ జస్ట్ జంప్ స్కేర్స్ అండ్ విజువల్స్, సినిమా ఒక వన్ టైం వాచ్ అయిపోతుంది. ఇలా ఈ రీజన్స్ వల్ల హారర్ ఫిలిమ్స్ మన టాలీవుడ్లో సరిగ్గా ఆడడం లేదు. బట్ ఆడిన సినిమాలకి ట్రిబ్యూట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఒక చిన్న ట్రిబ్యూట్. మాలా నీ చిన్నప్పుడు బాత్రూమ్ పోవడానికి భయపెట్టించిన అరుంధతి పశుపతికి ట్రిబ్యూట్ ఈ వీడియో. 'చంద్రముఖిలో' ఉన్న చంద్రముఖికి డెడికేటెడ్ మన ఈ వీడియో. 'మసూదా' సినిమాలో ఇంత పెద్ద ఏజ్ వచ్చినా కూడా భయపెట్టిన మసూదాకి డెడికేటెడ్ మన ఈ వీడియో. హారర్ కామెడీని రీడిఫైన్ చేసి మనకు చూపించిన గీతాంజలికి మన ఈ వీడియో. క్షుద్ర పూజలతో భయపెట్టించిన 'పొలిమేర'కి ట్రిబ్యూట్ మన ఈ వీడియో. ఒక వండర్ఫుల్ సిరీస్గా మనకి హారర్ అండ్ ఎమోషన్స్ని కంబైన్ చేసిన 'రాజుగారి గదికి' అర్పితం మన ఈ వీడియో. ఆఖరికి అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి మనందరికీ హారర్ అనే బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన 'విరూపాక్షకి' అంకితం మన ఈ వీడియో. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద వీడియో సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.